హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చూసారా ఈ పిక్ చాలా బాగుంది కదా. సో కేకే కానీ బ్రెడ్తో అండి. ఎలా బ్రెడ్తో చేస్తున్నామో చూడండి మరి. సో బ్రెడ్తో ఇలా అందంగా దీన్ని తీర్చిదిద్దానమాట. కానీ ఏదో అనుకుంటే ఏదో అయింది. అదేంటి అంటే విప్పింగ్ క్రీమ్తో. సో విప్పింగ్ క్రీము నేను మిక్సీ జారు ఒక 4-5 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసి దానిలో మిక్సీలో వేస్తే వస్తుంది అని చూశానమాట. బట్ కానీ అది నా వరకు అయితే ఫెయిల్యూర్ అయ్యింది. సో నాకు అసలు రాలేదు. నేను చేశాను, చూపిస్తాను మీకు. ఇక్కడ మొత్తం వేసేసి కొద్దిగా షుగర్ పౌడర్ అయితే వేసానమాట. ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ టేస్ట్ ఏమి ఉండదు కదా. సో మిక్సీ పట్టేసాను. వాళ్ళు చెప్పారు హై ఫ్లేమ్లో చేయాలి అనేసి. సరే అని హై ఫ్లేమ్లో చూసాను. ఫస్ట్లో చేసినప్పుడు బాగానే ఉంది, కొంచెం థిక్ అయింది వచ్చేస్తుంది అనుకున్నాను. బట్ చాలాసార్లు చేసి రాక మళ్ళీ స్టిర్ చేస్తున్నాను కోల్డ్ ఐస్ క్యూబ్స్లో పెట్టేసి. అవి కూడా వాటర్ అయిపోయాయి కింద, మీరు చూస్తుంటే కనిపిస్తుంది. అలా అంతసేపు చేసినా కూడా మెల్లమెల్లగా గట్టిగా పడిందనమాట. సో ఎంతసేపు అంటే నేను చెప్పలేను, అంత టైం పట్టింది. సో నా దగ్గర బీటర్ లేదు, ఇదే ఉంది, దీంతోనే చేశానమాట. థిక్గా అయితే ఉంది కానీ రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది కానీ ఇంకా రాలేదు. కానీ తర్వాత ఇలా వచ్చిందని చూస్తున్నారా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టండి, డీప్ ఫ్రిడ్జ్లో కొద్దిసేపు. సరే కొద్దిసేపు చల్లగా అయ్యాక మళ్ళీ బీట్ చేద్దాము అని అలా పెట్టంగానే ఇలా వచ్చేసింది. ఇదేదో బాగా వచ్చింది. ఇప్పుడే ఇంకా కోకో పౌడర్ వేసేసి దీనిలో సో కలిపేసి దీన్ని బీట్ చేసేద్దాము అనుకున్నా. కోకో పౌడర్ వేసి కొంచెం బీట్ చేయగానే అగైన్ ఇది చల్లగా మళ్ళీ సేమ్ కన్సిస్టెన్సీ, రిబ్బన్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ సరే బ్రెడ్స్ తీసుకున్నాను. బ్రెడ్స్ తీసుకొని ఒక్కొక్క స్లైస్ తర్వాత షుగర్ సిరప్ అయితే ముందే తయారు చేసి పెట్టుకున్నాను. షుగర్ సిరప్తో బాగా వేయాలి షుగర్ సిరప్. సో అప్పుడే అది నానుతుంది అనమాట. బాగా బ్రెడ్ చాలా గట్టిగా ఉంటుంది కదా మన కేక్ కన్నా. సో అది బాగా కొంచెం సోక్ అవ్వాలి కదా, అప్పుడే సాఫ్ట్గా అవుతుంది కేక్ లాగా. సో అందుకే మనము బాగా ఇది చేసుకోవాలన్నమాట. దాని తర్వాత సేమ్ మళ్ళీ క్రీమ్ పూసాను, అదే విప్పింగ్ క్రీము. సో దాని తర్వాత మళ్ళీ అగైన్ షుగర్ సిరప్, అగైన్ మళ్ళీ విప్పింగ్ క్రీమ్. సో ఇలా లేయర్స్, మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు. బట్ బ్రెడ్ కదా, విడ్త్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, చిన్నగా ఉంటాయి కాబట్టి బ్రెడ్ పీసెస్ నేను ఒక 5-6 మాత్రమే పెట్టాను అనమాట. ఎక్కువ పెడితే కూడా బాగుండదు అనేసి. సో 5-6 మాత్రమే పెట్టాను స్లైసెస్. ఇలా అన్నీ మొత్తం చేసేసుకోవాలి. షుగర్ సిరప్ మాత్రం బాగా వేయాలి, ఎందుకు అంటే ఇది సోక్ అవ్వాలి. సోక్ అవుతేనే ఆ మెత్తదనం అయితే వస్తుంది, లేకపోతే ఎక్కడ క్రంచీగా ఉంటే బాగుండదు. సో బాగా సోక్ అవ్వాలి. అండ్ దెన్ క్రీమ్ కూడా ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది, బట్ కానీ తర్వాత తిని చూస్తే అసలు క్రీమే కనిపించలేదు. నేను పూస్తుంటే మా పిల్లలు ఇంకా కొంచెం అన్నారు, అరే చాలు ఇంకా ఏంటి ఇక్కడే ఎక్కువ అనిపిస్తుంది క్రీమ్ నాకి అని అనుకున్నాను. బట్ కానీ అది సోక్ అయ్యి నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తింటున్నప్పుడు తక్కువగానే ఉంది క్రీమ్ అని అనిపించింది నాకు. సో ఇంకా కొంచెం వేసి ఉండాల్సిందా అని అనిపించింది అనమాట. సో ఇలా లేయర్స్ వైజ్గా మనం మొత్తం ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను. నాకు పైపింగ్ బ్యాగ్ ఇవన్నీ ఏమీ లేవు, జస్ట్ ఇదొక నాకు కొత్తగా అనిపించింది, సరే ట్రై చేద్దాము అని ట్రై చేశాను. బట్ ఇది చాలా బాగా వచ్చింది. బట్ కేక్కి చేయాల్సిన టూల్స్ అయితే ఏవి లేవు, నార్మల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేశాను. సో మీరు అంటారు కదా, సో ఇలా తిప్పుతూ ఉంటే కేక్కి మొత్తం క్రీమ్ పట్టేయచ్చు, అలా ఏవి లేవన్నమాట. అందుకే ఇలా నార్మల్గా స్పూన్తో స్పాచులాతో నేను చేసేసాను అనమాట. సో మీ దగ్గర ఉంటే ఇంకా క్లియర్ కట్గా బాగా వస్తుంది. బట్ ఇవేంటి అంటే స్లైసెస్ కింద ఇక్కడ నేను సైడ్స్కి కట్ చేయలేదు. కావాలనుకుంటే మీరు సైడ్స్కి కట్ చేసుకోవచ్చు, అప్పుడు ఈవెన్గా ఉంటుంది కాబట్టి మనం క్రీమ్ స్ప్రెడ్ చేసినప్పుడు బయట ఏం కనిపించదు. ఆల్మోస్ట్ కవర్ చేశాను నేను, బట్ సైడ్స్కి కనిపించకుండా. బట్ మీరు ఒకవేళ కట్ చేసుకుంటే సైడ్స్కి ఏం కనిపించదు. సో అలా అంతా మొత్తం స్ప్రెడ్ చేసేసి చాక్లెట్ సిరప్ అయితే వేశాను. యాక్చువల్గా ప్లాన్ అయితే వేరే ఉండే, మొత్తం పైన చాక్లెట్ సిరప్ చుట్టూ మొత్తం వీటి తర్వాత పైపింగ్ బ్యాగ్ తయారు చేసుకొని కొంచెం ఫ్లవర్స్ అవి వేద్దాం అనుకున్నాను. బట్ టైం చాలా అయిపోయింది. ఇవి చేసేసరికి మా పిల్లలు ఇంకెప్పుడు చేస్తావు అని అంటూనే ఉన్నారనమాట. సో అందుకనే ఇలా ఏం చేసేసానమాట. బట్ ఇది కూడా చాలా బాగుంది అని తిన్నారు. బట్ నేను అనుకున్న అంత బ్యాడ్గా అయితే రాలేదు, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ నేను అనుకున్నా మొత్తం ఎత్తిపోయింది అని, బట్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. బట్ కాకపోతే ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే ఇంకా బాగా త్వరగా అవుతుంది అనమాట. నేను కష్టపడిన కష్టాలు మీరు పడకూడదు. సో అలా ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే చాలా త్వరగా అవుతుంది. విప్పింగ్ క్రీమ్తోనే ప్రాబ్లం, ఇంకేం లేదు. సో ఇలా అయితే
బ్రెడ్తో కేక్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్. మీరే అంటారు అరే ఎంత త్వరగా మనకు ఒక పేస్ట్రీ రెడీ అయిపోయింది అని. చాలా బాగుంది. బట్ కానీ ఇది తయారైన తర్వాత మీరు కొంచెం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడు అది కూల్ కేక్ లాగా అవుతుంది కదా. సో క్రీమ్ కూడా కొంచెం గట్టి పడుతుంది, తర్వాత కేక్ అంతా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.